டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12ஆம் வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். Hello students, ఇక్కడ క్వశ్చన్ చూస్తే a ball of mass m is thrown vertically upward from the ground and reached a height h before momentarily coming to rest. If g is the acceleration due to gravity, what is the impulse received by the ball due to gravity force during its flight? What is the impulse received due to gravity force during its flight? అంటే ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అంటే మన దగ్గర ఒక బాల్ ఉంది. ఓకే, సో ఈ బాల్ని మనం ప్రొజెక్ట్ చేసాం, అప్వర్డ్ ప్రొజెక్ట్ చేసాం. సో ఇప్పుడు ఏంటి, ఇది ట్రావెల్ చేసి ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యి, ఇక్కడ హైయెస్ట్ పాయింట్లో వెలాసిటీ ఎంత ఉంటుంది, 0 కదా. ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యి ఇలాగా ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేసి ఇట్ మొమెంటరీలీ కమ్స్ టు రెస్ట్ అండ్ మళ్ళీ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ డౌన్వర్డ్ మోషన్. సో మనం యూ అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసాం అనుకుందాం. సో వాట్ ఈస్ ది ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాల్? ఈ మోషన్లో ద ఓన్లీ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్ ఇస్ డ్యూ టు ఇట్స్ వెయిట్, mg కదా, అంతే. సో దిస్ బేసిక్ ఐడియా ఇస్ నెసరీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇంపల్స్ రిసీవ్డ్ అన్నాడు. ఇంపల్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ బేసికలీ ఇంపల్స్? ఇంపల్స్ ఇస్ నథింగ్ బట్ ది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇస్ యాక్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. మనం దాన్ని జేతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో జే బార్ అనేది ఎఫ్ డిటి అంటే ద ఫోర్స్ విచ్ ఇస్ యాక్టింగ్ ఫర్ ద వెరీ షార్ట్ టైం డిటి అనమాట. మనం ఇంపల్స్ అనేది ఇలా డిఫైన్ చేస్తాం. when the limit is considerably large, when the time limit is considerably large, and since one dimension motion కాబట్టి J is equal to F into delta T. F అంటే ఏంటి? F is nothing but the force acting on the ball. Delta T అంటే ఏంటి? the time between the flight. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్లీ యూతో ప్రొజెక్ట్ చేసాం, ఇట్ విల్ రీచ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. సో ఈ మొత్తం ప్రాసెస్లో దీని టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇన్ ది హోల్ ప్రాసెస్? ఓకే, సో మనకి హెచ్ ఇచ్చాడు. సో ఎవ్రీథింగ్ మనం ఇన్ రెస్పెక్ట్ టు హెచ్, విత్ రెస్పెక్ట్ టు హెచ్ మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ 0 at the highest point, height h. Acceleration ఏంటి? it is only acceleration due to gravity. So how do you get u in terms of h? మనం v square minus u square is equal to 2as ఈక్వేషన్ యూస్ చేస్తే 0 is equal to zero minus u square. 1 second. Yeah, 0 minus u square is equal to 2. acceleration ఎంత? minus g. displacement ఎంత? h. so h is equal to u square by 2g, or u is equal to root 2g h. ఓకే, ఒక బేసిక్ ఈక్వేషన్ మనకు వచ్చింది. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా వస్తుంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనం ప్రొజెక్ట్ చేసాం, మళ్ళీ కిందకు వచ్చింది, ద టైమ్ టేకెన్ ఇస్ టీ. సో ప్రొజెక్ట్ చేసి ఇనీషియల్ పొజిషన్కి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇనీషియల్ పొజిషన్కి వచ్చింది. సో ఈ ప్రొజెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ ఎంత? డిస్ప్లేస్మెంట్ అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ కదా. సో సిన్స్ బోత్ పొజిషన్స్ ఆర్ సిమిలర్, డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? u, అండ్ యాక్సలరేషన్ ఎంత? g, యాక్టింగ్ డౌన్వర్డ్. సో విచ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం వాడతాం? s is equal to ut plus half a t square. సో ఇది 0 కాబట్టి 0 is equal to u t plus half minus g t square, అంతే కదా. సో ఒక t క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనలీ t is equal to 2u by g వస్తుంది. సో u వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, సో t is equal to 2 into u అంటే ఎంత? root 2gh by g. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ టైం. మనల్ని ఇంపల్స్ అడిగాడు. సో వాట్ ఈస్ ఇంపల్స్ నౌ? ఇంపల్స్ మనం ఏమని అనుకున్నాం? ఫోర్స్ ఇంటూ ద టైమ్ డిఫరెన్స్ కదా. సో ది ఇంపల్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్ ఈజ్ ఈక్వల్ టు ది ఓన్లీ ఫోర్స్ ఏంటి? బాల్ మీద ఒకే ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది డ్యూరింగ్ ఇట్స్ ఎంటైర్ మోషన్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ నథింగ్ బట్ ది గ్రావిటేషన్ ఫోర్స్, అంతే కదా. గ్రావిటేషన్ ఫోర్స్ ఇంటూ ద టైమ్ టేకెన్ ఫర్ ఇట్స్ ఎంటైర్ జర్నీ ఎంత క్యాలిక్యులేట్ చేసాం? ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్
2 into root 2gh by g. 2 into root 2gh divided by g. G cancel అవుతుంది. J is equal to 2m root 2gh. This is our required answer.